ఆవిడ తెలుగు ప్రజల గుండెల్లో ప్రతి ఇంట్లో ఉండాలని హౌస్ లోకి వెళ్లారు. పెద్ద ప్లానింగే రా. కానీ అక్కడికి వెళ్ళాక ఆవిడ ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహం అవన్నీ చూసి ఆడియన్స్ ఇక్కడ పంపించేశారు. అమ్మాయి క్యారెక్టర్ అంతా బ్యాడ్, లేకపోతే ఎందుకు చంపేస్తాడు హీరో అమ్మాయి. మరి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి మన దగ్గరికి వస్తున్న 9th కంటెస్టెంట్ ఆ దరిద్రుడి నేనేనండి. హలో మేడం. వచ్చిందండి వయ్యారి. ఆల్వేస్ ఒక్క నిమిషం మీతో మాట. నేను కూర్చోమన్నాక మీరు కూర్చోవాలి. ఇక్కడ ఇది నా హౌస్. Radha 550 Steel TMT. ఓకే, మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి మేము? మాధవియా, మాధురియా? నా పేరు మాధురి, మాధవి కాదు. ఇదే ఆ రోజు చెప్పుంటే మనకు గొడవ లేదు కాదు కదా అమ్మాయితో. వేసేసాడు, బాగా వేసేసాడు. అందరికి ఎలా చెప్పను, నాకు నచ్చితే చెప్తా. అవును, అసలు నచ్చలే సరే, ఎందుకు నచ్చలేదు మనం కూర్చొని అలాగే మాట్లాడదాం. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య, ఈడికుంది. ఇప్పుడు వారాలు ఉంటే ఎన్ని క్వశ్చన్లు రాయించారండి ఆడియన్స్. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు అంటే నేను చంపేద్దాం అనుకుంటామంట. ఇంకో 3 ఉంటే బుక్ రాయాల్సి వచ్చేదేమో. మీకే బాగుంటదిగా, క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఉండేవి. ఇప్పటికే చాలా ఉన్నాయి అనుకోండి, ఇంకా ఎక్కువ ఉంటే మనం 2-3 రోజులు కూర్చోవాల్సి వస్తుంది. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. మాధురి గారు చెప్పండి. చెప్పండి, ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే వచ్చిన పని అయిందా మీరు? నేను ఏ పని మీద రాలేదు, వచ్చిన పని అవ్వడానికి. చిన్న ఈడింకా సుధరాయించలే, 4 తగిలించి పంపించు. 100% నేను తెలుగు ఇళ్లలోకి వెళ్ళాలి అనుకున్నారు. వెళ్ళాను. ఎక్కడ కనిపించట్లేదే? కాదండి, వెళ్తే ఇంత తొందరగా ఎలా వస్తారు? నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఇప్పుడు నేను సేవ్ అయ్యి ఉండాలన్నా కూడా ఉండగలను. ఈ బిల్డప్ వెళ్ళాక చస్తున్నావు. అదేంటి? నేను డైరెక్ట్ గా నామినేషన్ కూడా నేనే చేయించుకున్నాను. అలా అర్థమైందా నీకు? మీరు అనుకున్నాను కాబట్టి వచ్చారు అని అన్నారు. అవును. మీరు అనుకుంటే రాలా. మీరు నామినేషన్స్ లోకి వస్తే ఆడియన్స్ మిమ్మల్ని బయట పంపిస్తారు. గుర్తు పెట్టుకోండి, నేతల గీతలు మార్చే రాత ఒక్క ఓటర్ చేతిలోనే ఉంది సార్. ఖచ్చితంగా ఓటర్ మహాశయులు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నేను డైరెక్ట్ నామినేట్ చేయించుకున్నా. మీరు చేపించుకున్నా కూడా చాలా మందికి సింపతి వర్కౌట్ అవుతుంది. నేను అర్థం చేసుకోను, కొంతమంది ఫేస్ వాల్యూ అంతే. ఎందుకు సింపతి అక్కడ అవుతుంది నేను చెప్పాను. మా ఆయనకి నా నీడ్ ఉంది, బయటకు రావాలనుకుంటున్నాను. మీకు తెలుగు సరిగా రాకపోవడం వల్ల మీరన్న వాక్యానికి చాలా దారుణమైన అర్థం వస్తుందమ్మా. మీ ఫ్యాంటసీ కోసం వచ్చారు అంతేనా? ఎక్స్పీరియన్స్ కోసం వచ్చా. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? అంటే ఎప్పుడు నేను కంఫర్ట్ జోన్ లో ఉంటున్నాను, ఎప్పుడు ఒక లగ్జరీ లైఫ్ కి అలవాటు పడున్నాను. కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చి నేను కూడా లైఫ్ లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. చేయలేకపోయారా? ఎందుకు అవుతున్నారు? చేశాను. నచ్చలేదా? నచ్చింది. మరి నచ్చితే ఎందుకు వద్దాం అనుకున్నారు మీరు? దానికంటే కూడా నా నీడ్ బయట ఉందని అనిపించింది. బయట నీడు ఉన్నప్పుడు లోపలికి ఎందుకు? అన్ని ప్రశ్నలు ఇప్పుడు వేయాలమ్మా, ఏదో క్లాస్ టీచర్ లాగా. మీకు తెలుసు కదా 2 weeks లో మీకు ఇది ఉంది అని. నెక్స్ట్ మీ ఇంట్లో కార్యక్రమం. అసలు నా టార్చర్ నేను ఫస్ట్ వీక్ లోనే వస్తాను అనుకున్నా. ఇదేవాడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. నేను నాకు యాక్టింగ్ రాదు, నటించడం రాదు. వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీటి సామాన్యుడు కాదు, మహానటుడు. మాస్కులు లేనే లేవు, నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నా. ఎవరు అడగలేదే మిమ్మల్ని? సో నన్ను 1 week ఇంకా నా దానికి భరించలేక వస్తాను అనుకున్నాను, కానీ 3 weeks వరకు ఉన్నాను. ఏదో బిరుదులా చెప్తున్నాడు ఎదవా. ఆడియన్స్ కూడా యాక్చువల్ గా 1 week అనుకున్నారు. మీరు ఆ వీక్ నామినేషన్ లో ఉంటే మిమ్మల్ని మీరు హౌస్ లో ఉన్న వాళ్ళు నామినేట్ చేయలేదు కదా. నీకు తెలియదురా బాబు, ఇటు పెద్ద నాత ఈ నోట్లో నోరెడితే అవన్నీ బతకనేవాడు. బిగ్ బాస్ లో ఎప్పుడు కూడా ఎంత పెద్ద తోపు ఉన్నా సరే, ఇప్పుడు ఎవరు తోపులు అనుకోవట్లేదు, తోపు అనట్లేదు. నేను మీ గురించి అట్లా, మీరు తోపు అని ఎవరు అనలేదు. కానీ నీళ్ళకి పేలిందిరా. నీళ్ళు వస్తాయి. మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు ఏంటంటే ఫైట్ చేద్దాం అనుకోండి, ఫైట్ వద్దండి. ఆడియన్స్ అడిగిన క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు నచ్చితే చెప్పండి, లేదనుకోండి పాస్. శ్రీజ నచ్చలేదన్నారు. ఎందుకు? చెప్పు సార్, చెప్పవా? చెప్పమంటా కదా, మొదలు పెట్టు. హౌస్ లోకి వెళ్ళిన వెంటనే అందరూ పలకరిస్తూ మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి వచ్చి మీ పేరేంటంటే తెలుసుకో అన్నాను. దాన్ని మీరు నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగిటివ్ కనపడిద్దాను నీలో. ఎందుకు అన్నట్టు చూస్తాను నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు నెగిటివ్ ఎనర్జీ అలా కాదు, మరి క్యాజువల్ గా మాధురియా అని అడిగిందండి. మీ పేరేంటే అడిగిందండి. నేను అది వినలేదు. మరి చెవులేని పిల్లదా చెవుడా? నా పేరు మాధురి. అవునండి, ఇంకా టైం ఉంటే చెప్పేదాన్ని. అప్పుడు రాగానే అడిగితే తెలుసుకో అని సరదాగా అన్నారని కూడా అనుకోవచ్చు కదా మీరు. నీ కట్టు కథలు నా కాడు సెల్లవురా దబ్బన మొఖం మీదవా. అడగగానే అమ్మా నా పేరు మాధురి అనే మాట ఒక్కటి చెప్పుంటే మీది ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు లెవెల్ కి దిగిపోయినన్నా సరే నేను అబద్ధం ఆడట్లేదు, నేను సరదాగానే తెలుసుకొని అన్నాను. సో దానికే లెవెల్ కి దింపేస్తానన్నా సరే నాకు పర్వాలేదు. బాగా తెగించావురా నువ్వు. తెలుసుకునే మాట నేను సరదాగా మాత్రమే అన్నాను. సరే, మాధురికి నోరెక్కువ తెగపడుతుంది అదుపులో. అది నిజం సార్, ఒక్కకు కూడా రాలేదు కదా. కనపడుతుంది. కొన్ని మాటలు చెప్తా. ఛీ, థు. బయట అయితే జుట్టు పట్టుకొని ఏడ్చిపడతా. ఏంట నువ్వు కొట్టేది మరి అదే అమ్మాయి వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసి దయచేసి నా కూతురికి వెళ్ళి చెప్పండి పవన్ తో మాట్లాడొద్దని, మేము చచ్చిపోతున్నాం ఇంట్లో అని నాకు నమ్మమంటావు నన్ను? ఫోన్ చేసి మీరు బాత్రూమ్ లోకైనా వెళ్ళి చెప్పండి అంటే నేను చెప్పకుండా స్ట్రైట్ గా అమ్మాయికే చెప్పడానికి ట్రై చేశా. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. కొట్టి ఎంత తప్పేం చేస్తుంది? నాకు తప్పనిపించింది. అదే ఏం చేసింది? తన గేమ్ తను ఆడుకున్నా వేరే అబ్బాయి కోసం తన గేమ్ ఆడ నాకు నచ్చలేదు. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఎప్పుడైనా ఆవిడ గేమ్ స్పాయిల్ చేసుకుని సాక్రిఫైస్ చేసిన సందర్భం ఒకటి చెప్పండి. ఏమో సార్, నాకు తెలియదు సార్. అసలు ఆ అమ్మాయి కంప్లీట్ గా అబ్బాయి గేమ్ ని స్పాయిల్ చేసి ఆ అమ్మాయి గేమ్ కూడా స్పాయిల్ చేసుకుంది. వాళ్ళిద్దరేమో అక్కడే ఉన్నారు. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా అడుటి క్రాకు. నాకు ఆమె బిహేవియర్ నచ్చలేదు, ఆమె యాటిట్యూడ్ నచ్చలేదు, వాళ్ళు అలా ఉండే విధానము నాకు నచ్చలేదు, నాకు ఏది కూడా నచ్చలేదు. అయితే వెళ్ళి ఈ విధంగా మాట్లాడుకుంటే ఉండనిస్తారు ఆడియన్స్ బిగ్ బాస్ వస్తే? ఒక 100 మందికి నచ్చినట్టు మాట్లాడంటే నా వల్ల కాదు, నాకు నాలాగా ఉండడమే వచ్చు. నేను ఎలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. నేను రావాలనుకుంటేనే వచ్చాను, నేను వెళ్ళాలనుకుంటేనే వెళ్ళాను. సెకండ్ స్టేజ్ ఆఫ్ హెలిసినేషన్. మీకు ఓట్లు తక్కువ కాబట్టే బయటకు వచ్చారు. నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళాను, నేను రావాలనుకున్నాను వచ్చాను. అంటే ఓడిపోయిన తర్వాత నేను కావాలని ఓడిపోయినట్టు ఎలాగండి? ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు. ఎప్పుడైతే భరణి గారు లోపలికి వచ్చారో మీకు దూరంగా తనుజ వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు అప్సెట్ అయ్యారు? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అంటే భరణి గారు తను గేమ్ లో ఇలా చేసా కూడా తను మళ్ళీ తనుజాలో ఇలా అయితే అప్పుడు నేను తనకి చెప్పాను అనమాట. మీరు చెప్పాలి, బాధపడ్డారు. అవును, లేదంటే తనుజ గురించి ఆలోచించడానికి వచ్చాను, నా ఆటను నేను మర్చిపోతున్నానని ఏ క్షణం కూడా మీకు అనిపించలేదా? ఆట ఆడుతూనే మనుషులతో మాట్లాడుతున్నాను. అంటే మీరు ఆడిన రేంజ్ నచ్చలేదు ఆడియన్స్ కి, దాని గురించి కదా అడుగుతుంది. నచ్చలేదు అంటే ఓకే, ఆడింది నచ్చలేదు అని చెప్పండి, ఆట ఆడలేదు అనుకోండి. ఇదే వాళ్ళకి చెప్పగలం కానీ వాదించే వాళ్ళకి ఏం చెప్తాం? చాలా తేడా. అమ్మా, ఫైనల్ గా ఒకటి ఒప్పుకున్నారు మాధురి గారు. శివాజీ గారు ఒకటి చెప్తాను చూడండి, మనం అందరికీ జీవితంలో నచ్చం, మనం మనకు నచ్చితే చాలు, పక్కోడి కోసమో పొరుగోడి కోసం బతకాల్సిన అవసరం లేదు. గ్రేట్ ఫిలాసఫీ. కళ్యాణ్ ఒక మాట అన్నాడు, మీకు యాక్సెప్టెన్స్ లేదు అని. ఎప్పుడు ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం? ఆ డేట్లు గుర్తు పెట్టుకోవడానికి ఎందుకు గొడవ స్టార్ట్ చేశారు? కూర్చోపోతే మాట్లాడరా అని. కూర్చోకపోతే మాట్లాడరా పెద్ద గొడవ అవునండి, కూర్చోకపోతే మాట్లాడరా అనే మాట తప్ప. శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? అంటే మీరు ప్రతి మాటకి మీరు నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు అని కదా వాళ్ళ నా ఉద్దేశం. మాటలు కూడా మీరు నెగటివ్ గా తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు బాధపడకనన్నా, మన వంశం పొజిషనే అట్లాంటిది. నేను అక్కడ మీరు కూర్చుంటారు మేడం, కూర్చోండి అంటే లేదు, మీరు కూర్చోకపోతే మాట్లాడరా ఇంత కూల్ గా అనలేదు మేడం. నువ్వన్నీ అలా డీటెయిల్ గా అడిగితే ఎలాగన్నాయా? కూర్చోకపోతే మాట్లాడరా. మరి ఎలా అండి? నాకు యాటిట్యూడ్ ఉంది. ఓకే, ఏదో పరమవీర్ చక్ర అవార్డు వచ్చినట్టు ప్రౌడ్ గా చెప్తాడేంట్రా? తెలిసేది మనకి. యాటిట్యూడ్ చూపించే విధానం నాకు యాటిట్యూడ్ తో ఉండే వాళ్ళకి నేను యాటిట్యూడ్ చూపిస్తాను, అంతేగాని అందరి దగ్గర యాటిట్యూడ్. నా యాటిట్యూడ్ చూపించుకుంటున్నాను, నా టాలెంట్ చూపించుకుంటున్నాను. నీకు యాటిట్యూడ్ ఉందా? ఇప్పుడు అక్కడ ఆ రోజున మొత్తం యాటిట్యూడ్ తోనే ఉన్నారా? మీరు యాటిట్యూడ్ అనే పదం మీరు వాడినప్పుడు? అవును. పొగరేంటి ఫేస్ లో? ఇప్పుడు ఫాస్ట్ గా 5 క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ చెప్పకపోతే అప్పుడు బీయింగ్ ఏ ఎల్డర్లీ ఉమెన్, మీరు దాన్ని గ్రాప్ చేయకపోతే భవిష్యత్తులో ఎప్పుడైనా ఇబ్బంది అవుద్దేమని ఎప్పుడైనా అనిపించింది? పాఠాలు చెప్పాల్సిన ఏం పనులు నువ్వు చేసేది? ఈ 3 వీక్స్ లో ఏం నేర్చుకున్నారు మేడం? దొంగ బుద్ధులు. స్ట్రైట్ గా ఒక మాటలో నేను ఇది నేర్చుకున్నాను అంటే? అంటే మా హస్బెండ్ ఎప్పుడు నాకు పేషెన్స్ అనేవాళ్ళు, కొంచెం పేషెన్స్ నేర్చుకున్నానేమో అనిపిస్తుంది. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత ఏ మనిషి అయినా సరే ఊహించిన డ్రాస్టిక్ చేంజ్ కనపడితే మీ పిల్లల్ని అడగండి, అమ్మా నాలో చేంజ్ కనపడుద్దండి. అది మీరు దాచుకుంటున్నారు. ఏ లేదు బాబా, నాకు నిజం తెలిసిపోయింది. నీ ఏదో పర్ఫార్మెన్స్ వేస్ట్ చేయకు అని చెప్తారు వాళ్ళు. నేనేం దాచుకోవట్లేదు. శివాజీ వచ్చాడు, ఇతను ఇలా అడుగుతాడు, నేను ఇలా మాట్లాడాలి, అది కనిపిస్తుంది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? ఫుల్. ఎందుకంటే మీరు వెళ్లే ముందే ఈ బజ్ లో ఎవరు హోస్ట్ ఉంటారో తెలుసు మీకు. ఇది ప్రీ ప్లాన్డ్, మీ ఇద్దరు ఇట్లా అనుకుందాం అనేసి ముందుగానే అనుకున్నాను సార్. సో మీకు నాకు పర్సనల్ గ్రెడ్జెస్ ఏమీ లేదు. కానీ నేను నార్మల్ గా మాట్లాడుతున్నాను, మీరు నార్మల్ గా మాట్లాడట్లేదు. నా టోనే అంతే. తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీక్తే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. ఐఎమ్ నాట్ ఇన్సెక్యూర్. అసలు ఆమెకి ఆమె ఏమి ఇచ్చిందో కూడా తెలియకుండా ఇచ్చి ఉంటా. నా క్వశ్చన్ పూర్తి చేయను. ఓటు వాడు అన్నట్టే మీరు అన్నట్టు 3-4 రోజులు పెట్టింది ఇక్కడే మన ఇద్దరం. మళ్ళీ అక్కడ ఆయన బర్త్డే అయిపోద్ది.
అయిపోద్ది. మీరు నవ్వారు. ఆడియన్స్ మాధురి గారు నవ్వారు ఫస్ట్ టైం. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? కంటెస్టెంట్లు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు. ఆడియన్స్ మనకంటే తెలివైన వాళ్ళు. వాళ్ళు అన్నీ చూస్తారు. మనం ముదుర్లైతే వాళ్ళు మహాముదుర్లు మన వెనుకున్నట్టే ఉంటారు కానీ ఉండరు. తప్పుగా అనుకున్నాను. తనుజ యాక్టింగ్ సీరియల్ యాక్టింగ్ లోనే ఉంది, నటిస్తోంది, మాస్క్ వేసుకుంది అనుకున్నాను నేనే. ఆ మాటలు చెప్పిందని కూడా నేనే. కరెక్టే, నేనేం కాదనలేదే. అదే పీపుల్ చెప్తున్నాను, మీరు బయట చూస్తుంది వేరు, లోపల జరుగుతుంది వేరు, తెలుసుకోండి చెప్తున్నాను. ఆడి క్యారెక్టర్ బాగానే లేపావు కానీ నీ మ్యాటర్ చెప్పు. ఓకే, మీలాగే నేను అనుకున్నాను. ఆ అమ్మాయి ఫేక్ అనుకున్నాను, ఆ అమ్మాయి యాక్ట్ చేస్తుంది అనుకున్నాను, అందరూ చెప్పినట్టే. కాదా కాదా? మళ్ళీ మాట్లాడు. సంజన ఎందుకు అరిచారు? సంజన అసలు ఏం అర్థం చేసుకోదు, అసలు ఏం మాట్లాడుతుందో తెలియదు. తన విషయంలో నేనేం పెడతాను. మీ గురించి మీరు చెప్తున్నట్టుంది నాకు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఈగోయిస్టిక్ అంటే ఏం చెబుతారు వాళ్ళు అన్నారు కదా నిఖిల్. అది కూడా నాకు ఎలా ఇస్తాడు ఈగోయిస్టిక్? అతనే అడగాలని అడుగుతారు. ఈ ప్రశ్న కాదు, ఫ్యామిలీ వీక్ దాకా వస్తే నేను ఎందుకు అనిపించలేదు? అది మొత్తం ఇంకా ఆయన వచ్చేవారు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను రావాలని 100% కోరుకున్నాను. మా ఆయన బర్త్డే November 4th. సో November 4th నేను ఉండాలని హార్ట్ఫుల్ గా కోరుకున్నాను. ఇవన్నీ గాలివాన్లో గట్టు మీద కూర్చొని మరణాలు తింటుంటారు చూడు, ఆ చిన్నపిల్లలు చెప్పరా, వాళ్ళు వింటారు. ఇప్పుడు కూడా నన్ను ఇమ్యూనిటీతో సేవ్ చేసేది, ప్రామిస్ తీసుకుని గౌరవం సేవ్ చేయమని చెప్పి వచ్చాను. నేను మీ ఫ్రెండ్ అనుకోండి. నేను ఇప్పుడు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతాను, ఎక్కడ నగ్గాలో అక్కడ నెగ్గుతాను, ఎక్కడ తగ్గి మాట్లాడాలో అక్కడ తగ్గి మాట్లాడతాను. అది ఎక్కడ నగ్గాలి ఎక్కడ తగ్గాలో అనేది సినిమా గుర్తుపట్టేశావు అనమాట. యాభై ఎక్కువే. అది ముందే కాపీ సినిమా పెట్టేశారు, మరి నేనేం చేస్తాను? చేశారా? నా డైలాగ్ అది ముందే పెట్టేశారు. శ్రీజకి ఏదో భయపడ్డట్టు అనిపించింది ఒక దశలో నాకు. భయం అనేది నా బ్లడ్ లో కూడా లేదు. అక్కడ భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది. భయం అనే పదం నా డిక్షనరీలో లేదు. స్పెల్లింగ్ అసలు ఆ భయం అనే వర్డ్ నా లైఫ్ లో నా డిక్షనరీలో కూడా లేదు. ఆ మాట ఏంటో తప్ప ఇంతవరకు చూడడం కూడా చూడలే. అప్పటి వరకు భరణి గారికి సపోర్ట్ చేసి మిమ్మల్ని సంచాలక చేయగానే శ్రీజకి ఎందుకు షిఫ్ట్ అయిపోయారు? నోట నాంతోంది బయటకు రావట్లేదు. అది ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు. తర్వాత వీళ్ళిద్దరు సంచాలకంగా ఫెయిల్ అని చెప్పిన బిగ్ బాస్ ఒక వాయిస్ వచ్చింది. ఏం తెలుసా? విషయం తెలుసా? తప్పకుండా ఎలా తెలుస్తుందిరా? మీరు చేసే ప్రతి ఆర్గ్యుమెంట్ స్కేరిఫై గా ఉంది. మీకా? ప్రతిదీ ఆర్గ్యుమెంట్. అమ్మా తల్లే, నీకు అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? సాయికి సాయి అన్నాడు. క్యారీగా ఉందా? సాయి అన్నాడు. అసలు ఎక్కడ సాయి ఎక్కడ నాకు కానీ కనిపించలేదు హౌస్ లో. కళ్ళు కాకులతో ముందు హౌస్ లో కనబడ పాయింట్ లేదనుకోండి మీ దగ్గర, ఆవిడ నోరేసుకొని పడిపోద్ది అని అన్నాడు. పాయింట్ ఉంటే నోరేసుకొని పడిపోతా. మేడం కొంచెం డామినేషన్ కాదు, డాల్మిషన్ అంటే నోరేసుకుని పడిపోయే రకం. ఆడియన్స్ కొన్ని ట్వీట్ చేశారు, చూద్దామా? నవ్వుతున్నారేంటి? అవుతున్నాయిందిరా. ఓడి చెప్పండి నీకు నవ్వమానే. నవ్వితే నాకు కాలుతుందని తెలియదా? మీకు విషయం తెలుసా? మనకు శత్రువులు లేరంటే మీరు మంచోళ్ళు, మీకు శత్రువులు లేదంటే మీరు మంచోళ్ళు కాదని అర్థం. మీకు శత్రువులు ఉన్నారంటే మీరు మంచోళ్ళు అని అర్థం అని రాజ్యాంగంలో రాసిందా? అండ్ మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా? నేను చిన్నప్పటి నుంచి. పుట్టినప్పటి నుంచి ఇంతే, బొడ్డోడికి బుర్ర పెరగలేదు. మళ్ళీ మీకు రీఎంట్రీ ఇస్తారా? వద్దు, రాను. మంచి నిర్ణయం తీసుకున్నావు. ఎందుకు? అంటే నా స్ట్రాంగ్ తట్టుకునే వాళ్ళందరూ లోపల లేదు, సమూచి ఉండాలి. మొత్తం బెబ్బే 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 బెబ్బే. మాయా వెనకటికి ఎవడో నీలాగే వంగలాక మంగళవారం అన్నాడంట. శివాజీ గారు లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. మీకు హౌస్ లో నేను ఉంటే అప్పుడు నా గొడవలే కనిపించాయి, ఇంకేం కనిపించలేదు నాలో మీకు? లేదు. బీ పాజిటివ్. ఐఎమ్ ఆల్వేస్ పాజిటివ్. మై బ్లడ్ గ్రూప్ కూడా ఓ పాజిటివ్. మీరు ప్రాసలో యాసలో మాట్లాడదు సార్, మీకు దండం పెడతా. బాయ్ అండి. బాయ్ 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 బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ప్లీజ్. ఇలా స్ట్రైట్ వెళ్ళిపో, దగ్గర దారి. అంతే, దట్స్ ఆల్. Please subscribe to Wish him all the best and the entire team all the best. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చుట్టూ చాలా పవర్ఫుల్ గా ఉండగలను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బిఎస్ఎంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు, అక్కడ గంట ఉంది కదరా. సారీ రా.